హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భైరవం ట్రైలర్ గురించి భయ. నిజానికి నేనైతే ఇలా ఉంటుంది ఊహించలేదు. నేను లిటరల్లీ చెప్తున్నా భయ్య, నాకైతే దిమ్మ తిరిగిపోయిందని చెప్పొచ్చు భయ్య మన ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే, అసలు నాకు నిజంగా వీళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత అసలు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది ముందుగానే. కాకపోతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అది ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది భయ్య. ఎక్కడ కూడా సినిమా తగ్గే ప్రసక్తే లేదని మాత్రం అనిపిస్తుంది ట్రైలర్ చూడంగానే. అయితే సినిమా స్టోరీ వచ్చేసి మనకు సింపుల్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది భయ్య. నాకైతే ట్రైలర్లోనే మొత్తం కనిపించిపోయింది అని చెప్పొచ్చు స్టోరీ. అయితే ఇది దేవుడి మాన్యాల గురించి స్టోరీ అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళతో ఉండే అన్నదమ్ముల స్టోరీ అని కూడా చెప్పొచ్చు. అన్నదమ్ముల మధ్య వైరం వచ్చే స్టోరీ అని చెప్పొచ్చు. బావమరుదుల మధ్య అంటే అన్నదమ్ములు బావమరుదుల మధ్య అంటే ఒక కుటుంబం మధ్య వీళ్ళకి సంబంధం లేని భూ తగాదాల్లో అంటే దేవుని మాన్యానికి ఆక్రమించే వాళ్ళతో వచ్చే సమస్యల్ని మనకు సినిమాలో చూపిస్తున్నారు అని చెప్పేసి మాత్రం పక్కా అర్థమైంది. అయితే మనకు ఇంతకుముందు ఒక టీజర్ చూసాం, గుర్తుందే భయ్య. మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్న బండిలో వస్తూ ఉంటాడు. మొత్తం అంటే మనకు చాలా వరకు అది గుడిని చూపిస్తారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే అలాంటివి ట్రైలర్‌లో చూపించలేదు గానీ, అందుకే నాకు ట్రైలర్ నచ్చింది. ఎందుకంటే టీజర్‌లో చూపించిందే మళ్ళీ ట్రైలర్‌లో చూపించింటే మళ్ళీ ఏదో మామూలే అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొత్తగా చూపించడం అయితే జరిగింది. ఒకవేళ అలాంటివి దాసిపెట్టింటే మాత్రం థియేటర్‌లో ఇంకా పూనకాలనే చెప్పొచ్చు భయ్య. అసలు 'మంచు మనోజనని' చూస్తే నాకైతే లిటరల్లీ అసలు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఆయన స్టైల్ కానీ అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా నారా రోహిత్ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది భయ్య నాకు చూడంగానే. మొత్తానికి సినిమా 30వ తారీఖునైతే రాబోతుంది భయ్య. మనం ఎక్కడ కూడా మిస్ అయ్యే ప్రసక్తే ఉండదు అని మాత్రం నాకు అర్థమైపోతుంది. అంటే బ్లాక్ బస్టర్‌ని. నిజంగా భయ్య లిటరల్లీ చెప్తున్నాను, ట్రైలర్ అయితే అద్భుతంగా అనిపించింది. అయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.